హలో హాయ్ నమస్తే బాస్. నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి అయితే కోరిక ఉండదు ఒక పెద్ద స్థలంలో 3BHK విల్లా కట్టుకోవాలని, అది కూడా మీరు ఓన్ గా కట్టుకున్నటువంటిదే కావాలని చెప్పి చాలా మందికి మీలో అయితే కోరిక ఉంటది. అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను 3BHK విల్లా పెద్ద సైట్ లో అయితే తీసుకొచ్చానండి. ఓన్ గా దగ్గరుండి మరి మెటీరియల్ వాళ్ళ దగ్గరుండి ఇచ్చి నీట్ గా అయితే కట్టించారు. విల్లా అయితే లోపల అయితే వేరే లెవెల్లో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లొకేషన్ చెప్తానండి. లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనకి అయ్యప్ప గుడి నుంచి కేవలం 1 కిలోమీటర్ల దూరంలో బుజ్జి నెల్లూరు ఏదైతే మెయిన్ సెంటర్ ఉందో ఆ సెంటర్ NH5 నుంచి డైరెక్ట్ గా మనకి రావుస్ కాలేజ్ అండి, ఫార్మసీ కాలేజ్ పోయే రోడ్ కు వస్తుంది. ఇది ఎక్సలెంట్ విల్లా అండి, చాలా ఓన్ గా కట్టారు. నేనైతే చెప్పలేను, విల్లా అయితే చూపిస్తూ అట్లాగే ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. నాతో పాటు అయితే వచ్చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది ఈ సైట్ మెజర్మెంట్ ఏంటంటే మీకు ఇది వెడల్పు వచ్చేసి 40 అండి, అట్లాగే డెప్త్ లోపలికి వచ్చేసి 54 వస్తుంది. టోటల్ గా వచ్చేసి 30 అంగళాల స్థలం అండి. ఇందులో ఏంటంటే మనకు 25 అంగళాల కట్టుబడి అయితే కట్టారండి 3BHK విల్లాను. ప్లస్ అట్లాగే ఇది మనకి నార్త్ ఫేసింగ్ తో వస్తుంది. అట్లాగే దీనికి సంబంధించి మనకి 30 ఫీట్ సిమెంట్ రోడ్ 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి. ఆల్రెడీ సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ అయి ఉంది మీకు. అదే త్వరలోనే సిమెంట్ రోడ్ కూడా పడుతుందండి. అట్లాగే మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్ కూడా అవైలబుల్ లో ఉందండి. ప్లస్ అట్లాగే చూసారు కదా, ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అండి. చూడండి, నాకు తెలిసి మీకు ఇనోవా కార్ పట్టేంత పార్కింగ్ అయితే ఉంది మీకు. అట్లాగే మీరు ఒక ఇనోవా కార్ పట్టంగా మీరు బైక్స్ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే వచ్చేసి మనకు చూడండి, చెట్లు వేసుకోవడానికి ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఇల్లు అయితే చుట్టూ స్పేస్ వదిలి 100% పక్కా వాసుదేద కట్టారండి. ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి మనకి ఈ పక్క ఈస్ట్ సైడ్ వచ్చేసి ఒక 3 అడుగులు దారి కూడా వదులున్నారండి. మీరు చూడండి, మనకి ఈ పక్క కూడా డోర్ ఉంది, ఈస్ట్ సైడ్ డోరు. చుట్టూ స్పేస్ అయితే ఉంది ఇంటి చుట్టూ. ఇంకా చూస్తే మనకి సీలింగ్ కూడా చూడండి, మనకి మామూలుగా వుడ్ తో నీట్ గా చేస్తున్నారండి. ఇది వచ్చేసి ఇంకా మెయిన్ డోర్ లో ఎంటర్ అవుతున్నాం అండి. చూడండి, మెయిన్ డోర్ కూడా చాలా బాగుంది. ఇంకా హాల్ విషయానికి వస్తే మీకు చూడండి, హాల్ కూడా చాలా స్పేసీస్ గా ఉంది, చాలా బాగుంది హాల్ కూడా. అట్లాగే వెంటిలేషన్ కోసం మీకు పెద్ద కిటికీ కూడా ఇచ్చినారండి. హాల్ లో అయితే మనకి POP అవైలబుల్ లో ఉంది. అట్లాగే ఈ హౌస్ మొత్తం కూడా మనకు వచ్చేసి మనకి టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మంచి క్వాలిటీ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూస్తే మీరు హాల్ లో వచ్చేసి టీవీకి సంబంధించి కబోర్డ్ అండి, సింపుల్ గా ఉంది. ఎందుకంటే అంత ముందు ఏంటంటే బాగా మీకు చుట్టూ కబోర్డ్స్ అడ్డు వచ్చేది, కానీ ఇప్పుడు ఇంత సింపుల్ గా ఉంటది. మీరు ఎంత పెద్ద టీవీ అయినా సరే మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇది పూజ గది అండి. ఈ పూజ గది కూడా ఏంటంటే మనకి స్మాల్ గా మీడియం సైజ్ లో బాగుంది, ఇబ్బంది అయితే లేదు. మన పూజ గదిలో ఏంటంటే మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చినారు పూజ గదిలో. అట్లాగే వచ్చేసి మన ఈ హౌస్ లో ఏంటంటే 2 బెడ్రూమ్స్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్స్ ఇచ్చినారు. అట్లాగే 1 బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చినారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే నేను 2 బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి బెడ్రూమ్ 1 అండి. ఇది దీనికి ఏంటంటే ఈ బెడ్రూమ్ కి కొంచెం బాగుంటుంది, స్పేసియస్ గా మనకి 6x6 మంచం పట్టంగా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుంది, చుట్టూ తిరిగే స్పేస్. దీంట్లో ఏంటంటే కబోర్డ్ వుడ్ వర్క్ కూడా అవైలబుల్ లో ఉంది మనకు. అట్లాగే POP కూడా అవైలబుల్ లో ఉంది. వెంటిలేషన్ కోసం ఏంటంటే ఒక పెద్ద కిటికీ కూడా అవైలబుల్ లో ఉందండి. ఆ కిటికీకి ఏంటంటే మెష్ కూడా ఉంది, అంటే దోమలు బాగా అట్లా లేకుండా మెష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి దీనికి ఏంటంటే బాత్రూమ్ కనబడకుండా చాలా ప్లానెడ్ గా ఏంటంటే మనకి ఏదైతే డోర్ ఉందో బెడ్రూమ్ డోర్ కి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చినారు. చూడండి, చాలా ప్లానెడ్ గా అయితే ఇచ్చారండి. చూడండి, ఇదంతా కూడా ఏంటంటే మనకు ఇది బాత్రూమ్ అండి. చూడండి ఎంత పెద్ద స్పేసెస్ గా ఉంది సార్ బాత్రూమ్. అంటే ఇంకా మనకి సీట్స్ అయితే బిగించలేదు, అది ఎవరైనా తీసుకుంటే బిగించిస్తారండి. టైల్స్ కూడా చూడండి, మనకి టాప్ ఫ్లోర్ అంటే టాప్ 5 నెంబర్కి అయితే వచ్చినారు మొత్తం కూడా టైల్స్ కూడా. ఎక్కడ కూడా కొన్ని మంది అంటే సగమే వేస్తారు, కానీ వీళ్ళు మొత్తం చేసేస్తున్నారు. ఇంకోటి ఒకవేళ మీరు ఇక్కడ స్నానం చేసి వస్తే ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునే దానికోసం ఏంటంటే ఇక్కడ కూడా ఒక చిన్న ఒక ర్యాక్స్ ఇంకేమైనా దానికి సంబంధించి పెట్టుకునే దానికి ఏంటంటే ఇక్కడ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి. ఈ బెడ్రూమ్ అయితే చాలా ప్లానెడ్ గా చేశారు. సేమ్ ఈ పక్క బెడ్రూమ్ లో కూడా అదే విధంగా ఉంటది. చూడండి, చాలా బాగుంటది ఫ్రెండ్స్. అట్లాగే మనకి హాల్లో నుంచి పార్టిషన్ చేశారండి. దాని పార్టిషన్ చేసి మనకి ఓపెన్ కిచెన్ పెట్టారు, ప్లస్ డైనింగ్. ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ పెట్టారండి. అండి ఇదిగోండి, చూసారు కదా ఓపెన్ కిచెన్ ఎంత చాలా స్పేసీస్ గా ఉంది, చాలా బాగుంది. ఇంకేమైనా డైనింగ్ సంబంధించి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి చూడండి, కిచెన్ లో మనకు అన్ని ర్యాక్స్ అన్ని మంచి క్వాలిటీ వాడున్నారు, మీకు చాలా బాగున్నాయి.
అట్లాగే పెద్ద షిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే మనకి కిటికీ కూడా అవైలబుల్ లో ఉంది. అట్లాగే చూడండి చుట్టూ ర్యాక్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదా. మీకు ఒక్క సామాన్ కూడా బయట అంటే బయట పెట్టుకోవాల్సిన అవసరం, అన్ని ర్యాక్స్ లో పెట్టుకోవచ్చు. ఇంకపోతే మీకు వాస్తు కోసం ఏంటంటే ఈస్ట్ పక్క ఏంటంటే డోర్ పెట్టినారండి. సపోజ్ ఎవరైనా పని మనిషి అట్లా రావాలనుకుంటే ఈ డోర్ నుంచి వచ్చేయచ్చు. చూసారు కదా. ఈస్ట్ సైడ్ కూడా మనకి ఏంటంటే స్పేస్ వదులున్నారు, డోర్ పెట్టినారండి. ఒకవేళ మీకు పని మనిషి ఎవరైనా రావాలనుకుంటే ఈ పక్క నుంచి కూడా వచ్చేయచ్చు. చాలా ప్లానెడ్ గా అయితే కట్టున్నారు. మీకు ఇంత బెడ్రూమ్ 1 చూపించాను, ఇప్పుడు బెడ్రూమ్ 2 చూపిస్తాను. ఇది వచ్చి మన బెడ్రూమ్ 2 అండి. ఇది కూడా చూసారు కదా ఎంత పెద్దది ఉందో బెడ్రూమ్. చూడండి చాలా పెద్దది ఉంది బెడ్రూమ్. ఒకవేళ మీకు మంచం వస్తుంది, ఇక్కడ వరకే వస్తుంది మంచం. మీకు 6x6 వేసుకున్నా ఈ పక్క నుంచి మీరు ఇదంతా కూడా 6x6 మంచం పట్టేంత స్పేస్ అయితే ఉంది బెడ్రూమ్ లో. అట్లాగే వెంటిలేషన్ కోసం కిటికీ అవైలబుల్ లో ఉంది, ప్లస్ మనకి పిఓపి అవైలబుల్ లో ఉంది. ఇక్కడ చూడండి టోటల్ గా వుడ్ వర్క్ అయితే చాలా బాగా చక్కగా అయితే చేస్తున్నారు కదా. మీకు బాత్రూమ్ చెప్పాను కదండి, ఈ బెడ్రూమ్ లో 2 కిటికీస్ అవైలబుల్ లో ఉన్నాయండి. ఇంకా బాత్రూమ్ కూడా సేమ్ చూడండి, ఈ డోర్ వెనకాలే పెట్టున్నారు. అసలు కనబడుతుంది, ఇంకా అటాచ్డ్ బాత్రూమ్ లేదనుకుంటారు. ఈ డోర్ చూడండి చాలా పెద్ద బాత్రూమ్ ఇది. చూసారు కదా చాలా పెద్ద బాత్రూమ్ ఇది, చాలా బాగుంది. మనకి చుట్టూ టైల్స్ వేసి గోడలకి వాల్స్ కి అట్లాగే మనకి పిఓపి వర్క్ కూడా చేస్తున్నారు సింపుల్ గా, చాలా బాగుంది. మీరు కావాలంటే ఇక్కడ ఒక టబ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంత పెద్ద టబ్ అరేంజ్ చేసుకున్నా మీకు ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటది. చాలా ఎక్సలెంట్ గా కట్టారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. అట్లాగే మనకి బెడ్రూమ్ లో ఏంటంటే మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగా ఇక్కడ ఒకటి అరేంజ్ చేస్తున్నారండి, ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బెడ్రూమ్ 3 అండి ఇది. చూడండి ఇది బెడ్రూమ్ 3 ఇది. ఈ బెడ్రూమ్ కూడా ఏంటంటే కొంచెం మీడియం సైజ్ లో ఉందండి. మరి 6x6 మంచం పడుతుంది, ఒక మనిషి తిరిగే స్పేస్ అయితే ఉంటుందండి మనకి. అట్లాగే దీనిలో కూడా సింపుల్ గా వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి కబోర్డ్స్. చూశారు కదా. అట్లాగే పిఓపి అవైలబుల్ లో ఉంది. అట్లాగే వెంటిలేషన్ కోసం కిటికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ లో ఉందండి. ఇది కూడా చూడండి చాలా పెద్ద బాత్రూమ్. చూసారు కదా ఎంత పెద్ద బాత్రూమ్ ఉందో, చాలా స్పేసియస్ గా ఉంది, చాలా చక్కగా ఉంది, చాలా ఓన్ గా బాగా అయితే కట్టుకుని ఉన్నారండి ఫ్రెండ్స్. ఇల్లు అయితే చూసారు కదా, దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా చక్కగా కట్టున్నారు. ఇంకా పోతే మీకు ఇది ఎటువంటి బ్యాంకు లోన్లలో లేదండి, వాళ్ళు ఓన్ గా డబ్బులు పెట్టి మరీ అయితే కట్టించుకున్నారు. ఒకవేళ మీరు లోన్ కి పోతానంటే మాత్రం ఖచ్చితంగా పక్కాగా లోన్ వస్తుంది అన్ని బ్యాంకుల్లో, ఒరిజినల్ రైతు వారి పట్ట. దీనికి ఏంటంటే G+1 ప్లాన్ అప్పుడు అయితే తీసుకొచ్చున్నారండి. ఇంకా ఈ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. వాళ్ళు మొత్తం కలిపి వచ్చేసి 1,10,00,000 అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు ప్రాపర్టీ విజిట్ చేయండి, మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ గా మీకు ఓనర్ తోనే మాట్లాడిస్తాం. వీలైనంత వరకు మీకు తగ్గించి ఇప్పించేదానికైతే ప్రయత్నం చేస్తామండి. మీకు ఈ హౌస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే ఈ ప్రాపర్టీ వేరే వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇటువంటి ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు చాలా 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 తీసుకొస్తా ఉంటామండి. ఎందుకంటే మేము ప్రాపర్టీ పెడతా అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో పెడతాం. మన దగ్గర అయితే ఎక్కువ రోజులు ప్రాపర్టీ అయితే ఉండదండి, తొందరగా సేల్ అయిపోద్ది. కాబట్టి ఎవరు కూడా డోంట్ మిస్ ఇట్ అండి. తొందరగా అయితే ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే వచ్చేయండి. అట్లా మీకోసం మరొక మంచి ప్రాపర్టీ ముందుకు